నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? మెదడులో కణితలు ఎన్ని రకాలుగా రావచ్చు? మెదడులో కణితలు ఎందుకు వస్తాయి? తరచూ తలనొప్పి, వాంతి అవుతుంటే మెదడులో కణితి ఉన్నట్లేనా? బ్రెయిన్ ట్యూమర్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆర్ ఫణిరాజ్ గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, మెయిన్ గా అంటే ఏంటి సార్ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? ట్యూమర్ అంటే మనకేంటంటే మన శరీరంలో ఎక్కడైనా కానీ అబ్నార్మల్ ప్రాలిఫరేషన్ ఆఫ్ సెల్స్ అని చెప్తాం అనమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో అవి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో అవి ప్రతి క్షణం అవి ఫార్మ్ అవుతుంటాయి, తర్వాత గ్రో అవుతుంటాయి, మల్టిప్లై అవుతుంటాయి, తర్వాత అలాగే నశిస్తూ ఉంటాయి. మెదడులో ఉన్నటువంటి కణాల్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి న్యూరాన్స్ అని చెప్తాము. ఇవి ఏంటంటే మనం చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవి మెజారిటీ డెవలప్ అయిపోతాయి, తర్వాత అవి రీజనరేట్ అనేటువంటి అవ్వవు. కానీ మెదడులో కొన్ని సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. గ్లయల్ సెల్స్ అని చెప్తాము, ఆస్ట్రోసైట్స్ అని అంటాము, తర్వాత మైలిన్ సెల్స్ అని చెప్తాము, తర్వాత కొన్ని బ్రెయిన్ కవరింగ్ సెల్స్ ఉంటాయి, మెనింజెస్ అని చెప్తాము. ఇలాంటి సెల్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత కూడా అవి గ్రో అవటమో డెవలప్ అవటమో అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ గ్రోత్లో ఒకవేళ ఏదైనా తేడా వచ్చినప్పుడు చాలా కారణాల వల్ల ఏమవుతుంటే అన్కంట్రోల్డ్గా సెల్స్ అనేటువంటివి గ్రో అవుతుంటాయి. దాన్నే మనం ట్యూమర్ అని చెప్తాం అన్నమాట. ఓకే, సో అంటే ఎక్స్ట్రాగా గ్రో అయ్యేదాన్ని అన్కంట్రోల్డ్ గా గ్రో అయ్యేటువంటి సెల్స్ మనం ట్యూమర్ అని చెప్తాము. సో ఇది బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు, బ్రెయిన్ లో కూడా అవుతుంది. ఓకే, సో బ్రెయిన్ లో కనుక ఫామ్ అయినట్లయితే దాన్ని మనం బ్రెయిన్ ట్యూమర్ అంటాం. ఓకే, సో మెయిన్ అంటే ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? ఇది రావడానికి ఎలాంటి రీజన్స్ కారణాలు అయి ఉంది? మెదడులో ఉన్నటువంటి ట్యూమర్స్ని మనం బేసికల్గా రెండు రకాలుగా మనం అనుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే ప్రైమరీగా మనకి మెదడులో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్ కవరింగ్ స్ట్రక్చర్స్, దాని నుంచి వచ్చేటువంటి ట్యూమర్స్ ఒకటి. రెండోది ఏంటంటే శరీరంలో వేరే ఎక్కడైనా ట్యూమర్స్ ఉండి అది బ్రెయిన్లోకి స్ప్రెడ్ అవటం అనేటువంటిది. దీన్ని సెకండరీ ట్యూమర్స్ లేదా మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మెదడులో కొన్ని సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి, అంటే గ్లయల్ సెల్స్ లేదా ఆస్ట్రోసైట్స్ అని చెప్తాం అనమాట. వీటి నుంచి కొన్ని రకాల ట్యూమర్స్ వస్తాయి. దాన్ని గ్లయోబ్లాస్టోమాస్ అంటాము, లేదంటే ఆస్ట్రోసైటోమాస్ అంటాము. ఇవి బ్రెయిన్ సెల్స్ లోపల నుంచి వచ్చేటువంటి ట్యూమర్స్ అనమాట. బ్రెయిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్ అనమాట. సో అందుకని ఏంటంటే బ్రెయిన్కి కొన్ని కవరింగ్స్ ఉంటాయి. సో బ్రెయిన్ మెనింజెస్ అని చెప్తాం అనమాట. ఈ మెనింజెస్ నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ట్యూమర్స్ రావచ్చు, దాన్ని మెనింజోమాస్ అని చెప్తాం అనమాట. బ్రెయిన్లో కొన్ని నరాలు ఉంటాయి అనమాట, దాన్ని క్రేనియల్ నర్వ్స్ అని చెప్తాం అనమాట. ఈ నరాల నుంచి వచ్చేటువంటి ట్యూమర్స్ని మనం స్ట్రానోమాస్ అని చెప్తాం అనమాట. తర్వాత పిట్యూటరీ గ్లాండ్ అనేది అది కూడా బ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్గాన్ అనమాట. దాని నుంచి కూడా ఒక రకమైన ట్యూమర్స్ వస్తుంది, పిట్యూటరీ ట్యూమర్స్ అంటాము. బ్రెయిన్ చుట్టూ ఉన్నటువంటి బోన్ నుంచి కూడా ట్యూమర్స్ రావచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని మనం అనుకుంటాం అనమాట. రెండోది ఏంటంటే శరీరంలో వేరే ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నప్పుడు లేటర్ స్టేజెస్లో అది స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్స్ కావచ్చు, ఓవేరియన్ క్యాన్సర్స్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు. ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యేటువంటి సాధ్యతలు ఉంటాయన్నమాట. దాన్ని మనం మెటాస్టాటిక్ క్యాన్సర్స్ అని అంటుంటాం అనమాట. ఓకే, అయితే మెయిన్ గా సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు సార్ బ్రెయిన్ క్యాన్సర్ కి? బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేటప్పుడు చాలా మందికి కొన్నిసార్లు అసలు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, లేదా కొంతమందికి ఏంటంటే తలనొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఈ తలనొప్పి అనేది ఒక రకంగా డల్ డిఫ్యూజ్గా ఉన్నటువంటి తలనొప్పిలాగా ఒకటి వస్తూ ఉంటుంది. వాంతులు అనేవి వస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే మనం బిహేవియర్లో తేడా అనేది గమనిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి పేషెంట్ తనే గమనించవచ్చు, ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించవచ్చు. తన బిహేవియర్లో తేడా గమనించవచ్చు. తనకి ఏదైనా ఒక పర్టికులర్ సైడ్లో రైట్ సైడ్ కావచ్చు లేదా లెఫ్ట్ సైడ్ కావచ్చు వీక్నెస్ లాంటివి ఏదైనా డెవలప్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఫిట్స్ అనేటువంటివి రావచ్చు. తర్వాత తన హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్లో కూడా కొన్ని రకాలైనటువంటి ట్యూమర్స్లో మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్ని రకాలైనటువంటి గడ్డలు ఏమైతే ఉంటాయో అవి శరీరంలో ఉన్నటువంటి కంటికి, తర్వాత చెవు వినికిడికి సంబంధించిన ఇంపార్టెంట్ సెంటర్స్ బ్రెయిన్లో ఏమైతే ఉంటాయో వాటికి దగ్గర ఉన్నటువంటి కణాలు ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే వినికిడిలో తేడా రావటము, చూపులో తేడా రావటము, ఇలాంటివన్నీ జరిగేటువంటి ఉంటాయన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అనేవి మనం ముందుగా గుర్తించాల్సింది. అయితే ఈ తలనొప్పి, వామిటింగ్స్ అవ్వటం కూడా బ్రెయిన్ ట్యూమర్ యొక్క సిమ్టమ్స్ ఏనా అండి? అవి ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టేనా? అంటే చాలా మందికి ఈ అపోహ ఉంటుంది, ఏం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనకి తలనొప్పి అనేది
సాధారణంగా అందరికీ వస్తూ ఉంటుంది. సో తలనొప్పి రాగానే బ్రెయిన్ ట్యూమరా అని అనుకోకూడదు, కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి తలనొప్పి అనేది అయితే వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది అంటే ఇది జనరల్గా చాలా సివియర్గా ఉంటుంది తలనొప్పి. తర్వాత కంటిన్యూస్గా ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ ఉంటుంది, అంటే పొద్దునే లేవంగానే తలనొప్పి ఉంటుంది. తర్వాత ఆ తలనొప్పి అనేది ఒక్కొక్కసారి నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటాము, లేదా యాక్చువల్ వామిటింగ్ అవ్వటము, వీటితో అసోసియేట్ అవుతుంది. అండ్ యాజ్ ద డే ప్రోగ్రెసెస్, లైక్ రోజు జరుగుతున్న కొద్దీ కొంచెం స్లోగా ఆ సిమ్టమ్స్లో రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. కానీ తలనొప్పి అనేటువంటిది వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. లైక్ మెదడులో ఒక్కొక్కసారి కొంతమందికి అంటే హై బీపీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా తలనొప్పి రావచ్చు. మెదడులో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లైక్ బ్రెయిన్లో వాటర్ ఏమైనా ఫిల్ అయినప్పుడు హైడ్రోసెఫలస్ అని చెప్తాము, దానివల్ల కూడా తలనొప్పి రావచ్చు. చాలామందికి అయితే మైగ్రేన్స్, దానివల్ల కూడా తలనొప్పి రావచ్చు. టెన్షన్ హెడేక్స్ రావచ్చు. వీటిలో కూడా మనకి తలనొప్పి, వాంతులు ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ బ్రెయిన్ ట్యూమర్లో ఉండేటువంటి హెడేక్ సివియర్గా ఉంటుంది. తర్వాత అది మామూలుగా మనం వేరే ఏవైతే రెగ్యులర్ టాబ్లెట్స్ వేసుకుంటామో వాటితో రిలీఫ్ రాదు, అండ్ చాలా పర్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎవరైనా వాళ్ళలో అంటే రోగుల్లో ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే ఎవరిని కన్సల్ట్ చేయాలండి? ఏ పర్టికులర్ సెక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందుతుంది? బేసికల్గా హెడేక్స్ అనేటువంటివి మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. తలనొప్పి వస్తున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే చాలా కారణాల వల్ల తలనొప్పి అనేటువంటివి రావచ్చు. బిజీగా ఉంటారు, తర్వాత సో ఇదేదో పర్వాలేదు తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో తక్షణమే మనం ఏదైనా ఒక న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ దగ్గర కానీ మనం చూపించుకునేసేసి ఎందుకు ఈ తలనొప్పి వస్తుంది, దీన్ని నేను నెగ్లెక్ట్ చేయొచ్చా అనేటువంటిది మనం చూసుకోవాలి. మనం ఒకసారి దానికి తగిన పరీక్షలు అవన్నీ చేసుకునేసేసి మనకి స్కాన్స్లో కానివ్వండి లేదా మిగతా పరీక్షల్లో కానివ్వండి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఇది ఒక సాధారణమైన తలనొప్పి, దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ధారణకి రావచ్చు. మనం ఫస్టే ఉండేసేసి ఇలాంటి నాకేం అవ్వలేదు అని అనుకోవటం అనేది తప్పు. ఓకే, అయితే ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా అండి? బ్రెయిన్ ట్యూమర్స్ అనేటువంటివి అంటే ఏ వయసులో అన్నా రావచ్చు. చాలామందికి ఉన్న ఒక అపోహం ఏంటి అంటే ఈ ట్యూమర్స్ అనేటువంటివి పెద్దవాళ్ళలోనే వస్తాయి, వయసు అయిన తర్వాతనే వస్తాయి అనేటువంటివి ఉంటాయి. కానీ అలా ఏం కాదు. ట్యూమర్ అనేది ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా రావచ్చు, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ట్యూమర్స్ అవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, చాలా మ్యాలిగ్నెంట్గా గ్రో అవుతాయి. సో అలాంటి వాటికి చిన్నపిల్లలు చాలా కారణాల వల్ల తలనొప్పి అది చెప్తూ ఉంటారు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా దానికి తగినటువంటి చికిత్స అనేది మనం తీసుకోవచ్చు. అయితే ఈ సమస్యకి హెరిడిటరీకి ఏమైనా సంబంధం ఉంటుందా? ట్యూమర్స్ అనేటువంటివి జనరల్గా హెరిడిటరీ అవ్వవు. కేవలం కొన్ని రకాల ట్యూమర్సే హెరిడిటరీగా ఉంటాయండి. మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ అవి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కానీ లేదా వేరే చాలా కారణాల వల్ల కూడా కావచ్చు. వీటిలో ఏంటంటే ఇంకా ట్యూమర్ రీసెర్చ్ అనేటువంటిది చాలా జరుగుతూ ఉన్నది. దీంట్లో ఇంకా అడ్వాన్సెస్ అనేవి మనకి తెలుస్తూనే ఉన్నాయి. కేవలం కొన్ని రకాల ట్యూమర్స్ లైక్ న్యూరోఫైబ్రోమాస్ కానీ ఇలాంటి వాటిలో మనకి అవి హెరిడిటరీగా వంశపారంపర్యంగా లేదంటే ఒక వంశంలో ఒక ఫ్యామిలీలో మనం రిపీటెడ్గా చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా మటుకు అవి ఫ్యామిలీలో రన్ అవ్వవు. ఓకే, ఫణిరాజ్ గారు, మనం చూస్తే ఈ బ్రెయిన్లో ఏర్పడేటువంటి అన్ని కణితలు కూడా క్యాన్సర్లుగా మారే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? బ్రెయిన్ ట్యూమర్ అనగానే క్యాన్సర్ అనేటువంటి ఒక అపోహ అనేది ఉంటుంది. ఇది మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఇది ఒక భయం అనేది కూడా మనకి సామాన్యంగా జన మధ్యలో ఉంటుంది. లైక్ బ్రెయిన్ ట్యూమర్ అనగానే క్యాన్సర్ వచ్చింది లేదా నాకు ఏదో అయిపోతుంది అనేటువంటి ఇది ఉంటుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మెదడులో వచ్చేటువంటి చాలా రకాల కణాలు ఏవైతే ఉంటాయో వీటిలో అవి క్యాన్సర్ అయినటువంటి కణాలు కావు. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మెదడులో కొన్ని కవరింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని మనం మెనింజెస్ అని చెప్తాము. వాటి నుంచి వచ్చేటువంటి ట్యూమర్స్ని మెనింజోమాస్ అని చెప్తాము. ఇలాంటి కణాలు అవి క్యాన్సర్ కణాలు కావు. తర్వాత కొన్ని నర్వ్స్ నుంచి వచ్చేటువంటి శ్వానోమాస్ అని చెప్తాము. తర్వాత పిట్యూటరీ ట్యూమర్స్ అని చెప్తాము. ఇలా చాలా రకాల కణాలు మెదడు నుంచి ఏమైతే వస్తాయో అవి
క్యాన్సర్ కణాలు కావు. అవి ఒకసారి మనం ఆ ట్యూమర్ని మనం దానికి తగిన విధిగా మనం చికిత్స అనేది మనం అందిస్తే ఆ ట్యూమర్ అనేది ఒకసారి మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవితంలో వాపస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటుంది. మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. పూజ గారు పెద్దపల్లి నుంచి. పూజ గారు మీ సమస్య చెప్పండి మా డాక్టర్ గారికి. హలో, డైరెక్ట్ గా మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం అమ్మా, చెప్పండి. అయితే తలనొప్పి ఏంటంటే తలనొప్పి తర్వాత తల తిప్పుడు. తల బాగా సరే. తిప్పుతుంది. ఇది ఏమన్నా తలనొప్పి తల తిప్పుడు ఎక్కడ తీసినా ఏం లేదమ్మా సార్, బయటకు తీస్తుంది నొప్పి. డాక్టర్లు చూపిస్తే సమస్య ఏం లేదు అంటారంట. బట్ ఎందుకు ఈ సమస్య ఉంది మరి తల తిప్పుతున్నా? తలనొప్పి తల తిప్పుడు అనేటువంటిది అది చాలా కారణాల వల్ల కావచ్చమ్మా. ఒకటేంటంటే మనం ఇలాంటప్పుడు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్కి స్కానింగ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మెదడుకి స్కానింగ్ చేసి మెదడు స్కానింగ్లో కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు, ట్యూమర్ కానీ లేదా బ్రెయిన్లో వేరే ఇంకా ఏమీ ఇష్యూస్ లేవు ఉంటే మనకి ఒక్కొక్కసారి చెవుకి సంబంధించిన ఇవి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదా వేరే బ్యాలెన్స్కి రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. వీటి వల్ల కూడా మనకి తరచూ తలనొప్పి రావటము, తల తిరుగుడు రావటము ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం సమగ్రంగా పరీక్ష అనేది మనం చేసుకుంటే మనం దానికి ఏమైనా పరిష్కారం అనేది మనం ఇవ్వచ్చు అన్నమాట. అయితే సార్ ఎగ్జామినేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే ఒకవేళ ట్యూమర్స్ కనుక ఐడెంటిఫై చేయాలంటే జనరల్గా ఉన్నటువంటి పేషెంట్స్ ఎలాంటి టెస్ట్లకు వెళ్లాల్సి ఉంటుంది? బ్రెయిన్ ట్యూమర్ అని అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏంటి అంటే పేషెంట్ హిస్టరీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఏంటంటే కొన్ని అపోహలు అనేవి ఉంటాయి. కొంతమంది సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది సిమ్టమ్స్ని ఓవర్ ఎగ్జాగ్జరేట్ కూడా చేస్తూ ఉంటారు, లేకంటే భయం లేదా అపోహ అనేటువంటిది కూడా ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే పేషెంట్ దగ్గర ప్రాపర్గా మనం ఆ హిస్టరీ అనేది తీసుకుంటాం. ఎలాంటి నొప్పులు వస్తున్నాయి, తలనొప్పి ఎలా వస్తుంది, తన బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, చూపు ఎలా ఉంది, వినికిడి ఎలా ఉన్నది, తర్వాత వేరే ఇంకా హయ్యర్ మెంటల్ ఫంక్షన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ మనకి తన క్లినికల్ ఎగ్జామినేషన్ ఇది పవర్ ఎట్లా ఉంది, మోటార్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, తర్వాత సెన్సరీ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత ఎక్కడైనా పక్షవాతం లాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకునేసేసి ఒకవేళ మనకి మెదడులో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నట్టుగా మనకి అనుమానం వచ్చింది అంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం బ్రెయిన్కి స్కానింగ్ అనేది చెప్తాం అన్నమాట. సిటీ స్కాన్ అనేటువంటిది ఒకటి చేయొచ్చు. దీని నుంచి మనకి సింపుల్గా గ్రాస్గా ఏదైనా ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఇంకొంచెం డెఫినెటివ్గా మనకి కావాలి అంటే మనం ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తాం అన్నమాట. ఈ ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు మనకి చాలా రకాలైనటువంటి కణాలు అనేటువంటివి మనకి ఎంఆర్ఐ స్కాన్లో మనకి నిర్ధారం అవుతుంది. తర్వాత దాన్ని బట్టి ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఆ కణిత ఎక్కడ ఉన్నది అని చూసుకొని దాన్ని బట్టి మనం కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, పిట్యూటరీ ట్యూమర్స్ అని చెప్తాం అనమాట. ఇలాంటి వాటికి ఏంటంటే ఇలాంటి ట్యూమర్స్ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్లో తేడా ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే హార్మోన్ అనాలిసిస్ అని చేస్తాం అన్నమాట. తర్వాత వాళ్ళకి ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది చూపుకి సంబంధించిన నరాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం విజన్ టెస్టింగ్ అనేది, విజువల్ ఫీల్డ్ చార్టింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాము. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య. నమస్కారం అండి, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సార్ నాకు బ్రెయిన్ లో బ్లడ్ నరం తీసుకుపోయి బ్లడ్ బ్లీడింగ్ అయ్యింది సార్. చెప్పండి సార్ నాకు బ్రెయిన్ లో రక్తనాళం చిక్కిపోయి బ్లడ్ బ్లీడింగ్ అయ్యింది సార్. సరే. ఇంకా కాలు చేయి పని చేస్తలేదు సార్. సరే. బ్రెయిన్ లో రక్తనాళం చిక్కిపోయి కాలు చేయి పని చేస్తలేదు సార్. ఇప్పుడు బ్లీడింగ్ అయ్యింది సార్. ఎన్ని మెడిసిన్ వల్ల తగ్గుతలేదు సార్. ఎట్లయింది ప్రాబ్లం? ఇప్పుడు ఎన్నాళ్ళైందండి మీకు సమస్య వచ్చి?
ఎన్నాళ్ళైంది మీకు ఇట్లా ఈ ప్రాబ్లం వచ్చి ఎన్నాళ్ళ నుంచి? మళ్ళీ చెప్పండి. 3 years అయిందండి. 3 years అయిందా? ఓకే. ఈ 3 yearsలో మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండింది అనేది ఏమైనా చెప్పగలుగుతారా? బీపీ ఏమైనా ఉందా అండి మీకు? హై బ్లడ్ ప్రెషర్ అట్లా ఏమైనా ఉందా అండి? ఓకే. ఓకే సార్, జనరల్గా ఇలాంటి సమస్యల వల్ల ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మీకు 3 సంవత్సరాల క్రితం మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి మీకు బ్రెయిన్ హెమరేజ్ అనేటువంటిది అయ్యి తర్వాత దానివల్ల మీకు ఒక సైడ్ కాళ్ళు చేతులు మీకు పని చేయటం లేదు అని చెప్తున్నారు. ఇదేంటంటే బ్రెయిన్లో ఎప్పుడైనా కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ట్యూమర్ నుంచి కావచ్చు లేదంటే బ్లీడ్ నుంచి కావచ్చు, వాటి వల్ల పారాలిసిస్ అనేటువంటిది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో వీటికి ఏంటంటే మనం రెసిడ్యువల్గా మనం ఏంటంటే ఫిజియోథెరపీస్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకున్నందువల్ల మనకి స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఏంటి అంటే ఇంకా కొంచెం మనం అడ్వాన్స్డ్గా ఏంటంటే బ్రెయిన్లో ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది చేస్తాం అనమాట. వీటి వల్ల ఏంటంటే కొంతమందికి రిఫ్రాక్టరీగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మీరు కనుక మా దగ్గరికి వస్తే ఒకసారి మీ వివరాలన్నీ పరీక్షించి మనం ఏదైనా ఫర్దర్గా ఏమన్నా మీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఏమన్నా చేయొచ్చా అని మనం ఆలోచించగలుగుతాం. నెక్స్ట్ సూర్యరత్న గారు ఉన్నారు అమలాపురం నుంచి. సూర్యరత్న గారు మీ సమస్య చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. నమస్తే అండి. కళ్ళకి బాగా ఎక్కువ వస్తుందండి. కుడి వైపు అయితే అక్కడ తలంతా వాపు వచ్చేస్తుంది, వాపు కింద వస్తుంది. తలలో ఏదో పొచ్చినట్లే అనిపిస్తుంది. మధ్య బాగా ఎక్కువైందండి. తలలో వాపు ఉంది, కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా ఎక్కువ వస్తుంది ఒక్కొక్కసారి. అమ్మా మీకు వయసు ఎంత అమ్మా? ఏంటండి వయసు? మీ వయసు 55 లోపల ఉంటుందండి. బీపీ షుగర్ ఏమైనా ఉందా అండి? షుగర్ లేదండి, బీపీ నార్మల్ అంటున్నారండి. ఎక్కడికి వెళ్ళినా బీపీ నార్మల్ గానే ఉంది అంటున్నారు. ఆపరేషన్ కూడా అయిందండి. కంటి ఆపరేషన్ అయిందా? కుడివైపు అయిందండి. కానీ అంతకుముందు నుంచి చాలా నుంచి కళ్ళు ఎక్కువ ఉంది, కానీ ఇటువైపు ఎక్కువ ఆసుపత్రి కుడివైపు. అమ్మా మీరు ఎవరైనా బ్రెయిన్ స్కాన్ ఏమైనా చేయించుకున్నారా అమ్మా? చేయించుకోమంటున్నారు కానీ మేము చేయించుకోలేదండి. అమ్మా దాన్ని మీరు ఉపేక్షించకుండా మీరు ఒకసారి పరీక్షలు అవి కంప్లీట్గా చేయించుకోండి అమ్మా. మెదడు స్కాన్ అవి చేయించుకునేసేసి మనం కంప్లీట్గా పరీక్షలు అవన్నీ చేయించుకుంటే మనకి ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు మెదడులో ఉండేటువంటి కణితలు ఏర్పడిన తర్వాత ఈ ట్యూమర్స్కి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సార్? ట్యూమర్ అనగానే మనం ఫస్ట్ సర్జరీ లేదా ఏదో ట్రీట్మెంట్ అన్నట్టుగా అనుకుంటాము. మెదడులో ఒకసారి మనం ఒక ట్యూమర్ అనేటువంటిది ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్లో చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఈ గడ్డ అనేది ఎక్కడ ఉన్నది, బ్రెయిన్లో ఏ ప్లేస్లో ఉన్నది, ఏ సైజులో ఉన్నది అనేటువంటి వాటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. కొన్ని రకాల గడ్డలు చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ అని ఉంటాయన్నమాట. సో అలాంటి గడ్డలు ఎస్పెషల్లీ చాలా చిన్నవిగా ఉన్నప్పుడు అలాంటి వాటికి మనం రిపీటెడ్గా స్కాన్స్ చేస్తూ ఉండేసేసి క్లోజ్ అబ్జర్వేషన్లో కనుక మనం చూస్తుంటే ప్రతి 6 నెలలకో లేదా సంవత్సరానికో స్కాన్ చేస్తుంటే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ గడ్డ కనుక పెరగట్లేదంటే దాన్ని మనం అలాగే వదిలిపెట్టచ్చు. కొన్ని రకాల ట్యూమర్స్ ఎస్పెషల్లీ ఆ గడ్డలు కనుక సైజ్ పెరుగుతున్నట్టుగా ఉండి లేదా కొన్ని క్యాన్సరస్ ట్యూమర్స్ లాగా ఉంటున్నట్టుగా కానీ లేదంటే మెదడులో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర ఉన్నటువంటి ట్యూమర్స్ కానీ లేదంటే పేషెంట్కి ఏదైనా డెఫిసిట్ అంటే ఇప్పుడు కాళ్ళు చేతుల్లో వీక్నెస్ లాంటివి రావటం కానీ లేదా చాలా సివియర్ హెడేక్ లాంటివి రావటం కానీ లేదంటే కంటి నరాలకి దగ్గరకి కానీ లేదా చెవు వినికిడికి సంబంధించిన నరాల దగ్గరికి కానీ లేదంటే కాళ్ళు చేతులకి ఉన్నటువంటి వీక్నెస్ లాంటివి వచ్చేటువంటి ఇలాంటి ఎలోక్వెంట్ ఏరియాస్కి దగ్గరగా ఉన్నప్పుడు కానీ మనం ఏంటంటే అలాంటి ట్యూమర్స్కి మనం ఆపరేషన్ అనేటువంటిది చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. నాకు తలకాయలో ఒక్కొక్కసారి చిట్టినట్టాయి, కళ్ళు ఒక్కోసారి మొబ్బైపోయి. ఓకే, డిమ్ గా అయిపోతూ ఉంటుందా?
పోయి ఉమ్. అప్పుడు కరోనా టైంలో బయట నుంచి పడిపోయినాము. మీ వయసు ఎంత అండి? 48 48 years. అంటే ఏ టైంలో ఈ తలనొప్పి అవన్నీ ఎట్లా వస్తుందండి మీకు? అంటే అంటే అంతకుముందు బండి మీదకి వెళ్ళి పడ్డప్పుడు లైట్ వచ్చిందండి. అయితే అప్పటి నుండి కొంచెం ఫ్రీ అయిపోయినా. ఈ మధ్య మాత్రం నన్ను మొత్తం చీకటి కళ్ళు మూసుకొని చెప్పేసి అట్లా పడిపోతా ఉన్నా. 4-5 పండ్లు కూడా ఊసిపోయింది. ఒక్కసారి మళ్ళీ చెప్పండి, సరిగా వినిపించలేదు. కళ్ళు ఒక్కోసారి చీకటి అయిపోతాను. కళ్ళు చీకట్లుగా అయిపోతూ కళ్ళు ఉంటాయి. చీకటిగా అయిపోతుంది. ఇంతకు ముందు ఒకసారి బైక్ పైన నుంచి పడ్డారు. అవునవును. ఓకే, ఎన్నాళ్ళు అయింది అండి మీరు బైక్ పైన నుంచి పడి? కరోనా టైం అండి. చాలా రోజులైందా? ఓకే, మీకు నడుస్తుంటే ఏదైనా ఒక సైడ్ వాలిపోయినట్టుగా అట్లా ఏమైనా అనిపిస్తుందా అండి? ఉంటుందంట. తూలుతున్నట్టుగా అట్లా ఏమైనా అనిపిస్తుందా అండి? పోతానే కింద పడిపోవడము. పడిపోతుంది. తరచూ కింద పడిపోవటం. బాగా మత్తుగా ఏమైనా ఉంటున్నారా అండి? ఉంటాను. ఒక్కసారి మీరు మెదడుకి ఒక సిటీ స్కాన్ అనేది ఒకటి చేయించండి. మనం స్కాన్ చూసుకునేసేసి దాన్ని బట్టి మనం తర్వాత ముందర ఎలాంటి చికిత్స చేయాలో ఏంటో అని మనం చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, మేడం మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. చెప్పండి మీ సమస్య డాక్టర్ గారికి. తరచూ ఎడ్డెక్కడ వస్తున్నాను, తలపోటు మైగ్రేన్ మైగ్రేనా అండి? మైగ్రేన్ అండి. ఓకే, అంటే మీరు ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా అండి దాని గురించి? చేయించండి. ఎడ్డెక్కడ ఫిక్స్ అయ్యి వచ్చిందండి. ఫిక్స్ వచ్చిందండి. కన్నా మీ వయసు ఎంత అండి? వయసు 55 అండి. 55. ఏం పని చేస్తారండి మీరు? ఫ్యాన్సీ షాప్ అండి. ఫ్యాన్సీ Okay. స్టోర్. మీకు ఏ పని చేస్తే ఆ హెడేక్ వస్తుంది? అంటే ఈ తలనొప్పి అనేటువంటి రావడానికి ఒక్కొక్కసారి మైగ్రేన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ట్రిగర్స్ అని ఉంటాయి అన్నమాట. అలాంటివి ఏమైనా మీరు కనిపెట్టగలిగారా? క్యాంప్లోకి వెళ్ళినప్పుడు వస్తుందని బాగా. ఓకే, మైగ్రేన్ అన్నప్పుడు ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ట్రిగర్స్ అనేటువంటివి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు అనమాట. అంటే లైక్ కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల స్మెల్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, పెయింట్ స్మెల్స్ కానీ ఇలాంటివి పట్టవు. కొంతమందికి ఏంటంటే ఎండలోకి వెళ్ళినప్పుడు, లేదంటే ఆకలితో ఉన్నప్పుడు, లేదా బాగా స్ట్రెస్ అయినప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే కొన్ని ట్రిగర్స్ అనేటువంటివి, కొన్ని రకాల ఫుడ్స్ ఇవన్నీ వాళ్ళని అవి స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. సాధ్యమైనంత వరకు ఆ ట్రిగర్స్ని అవాయిడ్ చేసుకున్నందువల్ల మనం ఏంటంటే ఈ ఎపిసోడ్స్ అనేటువంటివి రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అది ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్. ఫస్ట్ అది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏదైనా పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుకునేసేసి చూసుకోవచ్చు. ఒకవేళ మైగ్రేన్ అనేది తప్పకుండా మైగ్రేనే, బ్రెయిన్లో ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు అని డిసైడ్ అయిన తర్వాత. ఓకే, అలానే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్ ఈ సమస్యతో బాధపడే పేషెంట్స్? బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి అన్ని రకాలను కానీ ఇప్పుడు మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి మనకి తెలుస్తున్నాయండి. ఇప్పుడు డయాగ్నోస్టిక్ పరంగా ఏంటంటే మనకి ఇదివరకు కేవలం సిటీ స్కాన్ కానీ లేదంటే ఎంఆర్ఐస్ అనేటువంటివి కానీ ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఐలో కూడా మనకి చాలా అడ్వాన్సెస్ అనేటువంటివి వచ్చాయన్నమాట. బ్రెయిన్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయన్నమాట. దాన్ని మనం ఎలోక్వెంట్ ఏరియాస్ అని చెప్తాము. తర్వాత కొన్ని పార్ట్స్ ఉంటాయి, దీన్ని ట్రాక్ట్స్ అని చెప్తాం అనమాట. సో ఇవేంటంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెంటర్స్ కానీ వాటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి తర్వాత బ్రెయిన్కి మనకి ఏమైతే సిగ్నల్స్ వెళ్లాల్సి ఉంటాయో అవి వెళ్ళేటువంటి ట్రాక్ట్స్ అన్నమాట. సో దీన్ని మనం స్కాన్ చేస్తూ ఉంటాం, ఎంఆర్ ట్రాక్టోగ్రఫీ అని చెప్తాం అనమాట. వీటి వల్ల ఏంటంటే మనం ఈ ట్యూమర్ అనేటువంటిది బ్రెయిన్లో ఎక్కడ ఉన్నది, ఈ ట్రాక్ట్స్ అండ్ ఈ ఎలోక్వెంట్ ఏరియాస్కి ఎంత దూరంగా ఉన్నది అనేటువంటిది మనం కనిపెట్టచ్చు. దానివల్ల ఏంటంటే మనకి సర్జరీ అండ్ సర్జికల్ ప్లాన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఇప్పుడు ఆపరేషన్ అనేది మనం చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు సర్జరీ చేసే ముందు మనం ఒక స్పెషల్ డై అనేటువంటిది ఒకటి ఇస్తాం అనమాట. దీన్ని ఫ్లోరసెన్స్ అని చెప్తాం, ట్యూమర్ ఫ్లోరసెన్స్ అని చెప్తాం అనమాట. ఈ డై అనేది ఇచ్చిన తర్వాత మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే మైక్రోస్కోప్లో మనం ఎప్పుడైతే ఈ ట్యూమర్కి ఆపరేషన్ చేస్తుంటామో అప్పుడు ఆ ట్యూమర్ సెల్స్ అనేటువంటివి ఒక డిఫరెంట్గా గ్లో అవుతాయి అనమాట. దాన్ని బట్టి మనం ఏంటంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం ట్యూమర్ అనేది కంప్లీట్గా మనం తీసేసామా లేదా అనేటువంటిది మనకి సర్జరీ టైంలోనే తెలుస్తుంది అనమాట. రెండోది ఏంటంటే కొన్ని రకాల కణాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రెయిన్లో డిఫికల్ట్ ప్లేసెస్లో ఉంటాయన్నమాట. అలాంటి కణాలకి మనం రీచ్ అవ్వటానికి చాలా కష్టంగా ఉంటుంది. దానికి ఏంటంటే మనకి నావిగేషన్ ఉంటుంది, న్యూరో నావిగేషన్ అని చెప్తాం అనమాట. దీన్ని బట్టి మనం ఏంటంటే మనం ఈ గడ్డ ఎక్కడ ఉన్నది, ఎంత దూరంలో ఉన్నది, తర్వాత దాన్ని ఎగ్జాక్ట్గా మనం లోకలైజ్ చేసుకునేసేసి ఆ గడ్డని మనం పూర్తిగా మనం తీయచ్చు. అండ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం ఈ గడ్డని పూర్తిగా తీసామా లేదా అనేటువంటిది మనం నావిగేషన్ చేసినందువల్ల ఆ బౌండరీస్ని మనం చెక్ చేసుకునేసేసి కంప్లీట్గా మనం ట్యూమర్ తీసాము అనేటువంటి ఒక నిర్ధారణకి మనం రావచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫణిరాజ్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.